ఈ దేవాలయం పేరు ఇప్పటికీ చాలామందికి తెలియదు. తెలిసినవాళ్లకూడా బయట చెప్పడానికి భయపడతారు. భయం దేవుడివల్ల కాదు, భయం రక్తం వల్ల కాదు, భయం ఇక్కడ మిగిలిపోయిన ధర్మశాసన హెచ్చరిక వల్ల. క్షేత్రవర్ణన పురాణాలలో వర్ణించిన వనాంతర మహాక్షేత్రంలాగా అడవులు, శిలలు, తపస్సు చేసిన ఋషుల పాదముద్రల మధ్య శిలాశాసనంలా నిలబడ్డ ఒక ప్రాచీన ఆలయం. పగలు చూస్తే సాధారణ శివాలయం, కాని సంధ్యాకాలంలో దీపారాధన వెలుగులో గర్భగుడి గోడలపై మెరిసే ఎర్రటి గుర్తులు. అవి రంగు కాదు, అవి భ్రమ కాదు, అవి కాలచక్రం చెరగని త్యాగముద్రలు. పురాణ సంకేతం. శాస్త్రాలు చెబుతాయి, ధర్మో రక్షతి రక్షితః, సత్యమే విజయతే. ధర్మాన్ని కాపాడితే ధర్మమే రక్షిస్తుంది. ఇక్కడ మాత్రం ధర్మాన్ని కాపాడినవాడు తన రక్తంతోనే శిలలపై సత్యాన్ని లిఖించాడు. అందుకే ఈ క్షేత్రం ఒక దేవాలయం కాదు, ఒక ధర్మ సాక్షిస్థలం. అధర్మరాజ్యం. శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని రాజర్షి అని పిలవబడాల్సినవాడు, కాని అధర్మ మార్గంలో నడిచిన ఒక పాలకుడు పాలించాడు. పురాణాల్లో చెప్పే వేనరాజు అహంకారాన్ని తలపించేవాడు. న్యాయం అతనికి శత్రువు, దేవభక్తి అతనికి మాయ. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి, ధర్మధ్వని మూగబోయింది. ధర్మఋషి త్యాగం. ఆ కాలంలో ఈ ఆలయానికి ఒక బ్రహ్మర్షి స్వభావంగల ధర్మఋషి అర్చకుడిగా ఉన్నాడు. అతడు రాజసభలో శాస్త్రవాక్యంలా అన్నాడు, అధర్మంతో నడిచే రాజ్యం కాలగర్భంలో కలిసిపోతుంది. ఆ వాక్యం రాజు అహంకారాన్ని కాల్చింది. ఆ రాత్రే దేవసన్నిధిలోనే ఆ ఋషిని హతమార్చారు. కాని అది బలికాదు, అది ధర్మార్పణం, పురాణ ఫలితం. ఆ రక్తం శిలపై పడిన నాటినుంచి పురాణాల్లో చెప్పే ప్రళయ లక్షణాలు స్పష్టమయ్యాయి. అనావృష్టి, అకాల మరణాలు, భయంకర స్వప్నాలు. రాజు ధృతరాష్ట్రుడిలా దృష్టిహీనుడయ్యాడు మనస్సుతో. చివరికి అధర్మరాజ్యం ఇతిహాసాల పుటల్లో అంతరించిపోయింది. ధర్మార్థం. ఈ దేవాలయంలో రక్తం కనిపించడానికి కారణం భయం కోసం కాదు, బలి గుర్తు కాదు, ధర్మ పరిరక్షణకు ఒకప్పుడు చెల్లించిన మూల్యం. ఆ రక్తముద్రలు మనకు చెప్పే శాస్త్రోక్త వాక్యం. రాజైనా, బ్రాహ్మణుడైనా, పేదవాడైనా ధర్మానికి లోబడి ఉండాలి. ఈ దేవాలయం పేరు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కాని ఇది ఏ దేవలోకంలోనూ కాదు, భారతవర్షంలోనే. హిమగిరుల్లో కాదు, కాశీక్షేత్రంలో కాదు, అయోధ్యలో కాదు, దక్షిణ దిక్పాలకుడి భూమిలో పురాతన నదీ ప్రవాహాలు, ఋషుల తపోభూముల మధ్య ఇప్పటికీ నిశ్శబ్దంగా నిలబడి ఉంది. పేరు అడగకండి, చూపించమని అడగకండి. ఎందుకంటే ఈ క్షేత్రం తెలిసేవాళ్లకే కాదు, స్మరించేవాళ్లకే దర్శనమిస్తుంది. ఓం నమఃశివాయ.